యేసు ప్రభు మరణం నుండి తిరిగి లేచినటువంటి రోజు. And so we can celebrate because of his goodness. అందుని బట్టి మనం దేవుని యొక్క మంచితనాన్ని బట్టి we can celebrate, అంటే మనం ఆనందించి సంతోషించవచ్చు, ఎందుకంటే ఆయన పునరుద్ధారణై తిరిగి లేచినటువంటి రాజు. All across the world there are believers that are celebrating the resurrection of Jesus Christ. లోకమందంతటా కూడా ఈ ప్రభు యొక్క మరణాన్ని తిరిగి లేచి పునరుద్ధారణై జరిగినటువంటి ఈ దినాన్ని అందరూ కూడా సంతోషముగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. Jesus is the only one who has gone to the other side of the grave, and he has come back to tell us what is on the other side. యేసు ప్రభు వారు మాత్రమే ఈ లోకము నుండి ఆ యొక్క గ్రేవ్ అంటే భూస్థాపన చేయబడి అటువైపు వెళ్ళి మళ్ళా తిరిగి ఇటువైపు వచ్చినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారు మాత్రమే. Do you know one person who has said they're going to die and then rise from the dead and never die again? Do you know anyone? మీకు ఎవరైనా తెలుసా యేసు మరి apart from Jesus? అపార్ట్ ఫ్రమ్ జీసస్ అంటే యేసు ప్రభువుకి కాకుండా ఇంకా ఎవరైనా మరణం నుండి నేను తిరిగి లేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తిని మీరు ఎవరైనా ఎరుగుదురా? And then they died. వాళ్ళు చనిపోయారు. And they rose again from the dead. వాళ్ళు తిరిగి లేచినటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు తెలుసా? And they never died again. Do you know anyone like that? మరలా ఇంకెప్పుడు కూడా మరణించినటువంటి వారు ఎవరైనా మీకు తెలుసా? Doesn't matter whatever mythology you take, Hindu mythology, Islam, Buddhism, any religion you take, all our gurus, they have all died and they're gone. ఈ హిందూ మతాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు లేదా ముస్లిం మతాన్ని మనం తీసుకున్నప్పుడు కూడా అందరూ ఎంతో మంది గురువులు చనిపోయారు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా తిరిగి లేచినటువంటి వారు కాదు. There is a writer, Christian writer called C.S. Lewis. C.S. Lewis అనేటువంటి ఒక రచయిత ఉన్నాడు. He said if Jesus is one of three things. He is either a liar, he's a lunatic, or he's the Lord. He's a liar. యేసు ప్రభువారు అబద్ధికుడు, he's a lunatic, madman. ఆయన పిచ్చివాడు, or he is the Lord. లేకపోతే ఆయన ప్రభువై ఉంటున్నాడు. I believe he's the Lord. నేను నమ్ముతున్నాను ఆయన ప్రభువై ఉంటున్నాడని. I want to tell you a story. నేను ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతున్నాను. Happened many years ago. చాలా సంవత్సరాలు, million years ago. Many years ago. Many years ago. చాలా సంవత్సరాల తర్వాత. Millions of years, not millions of years. So one day I was in the city of Guntur in ministry. ఒకప్పుడు బ్రదర్ గుంటూరు సిటీలో ఉన్నాడు. దాని తర్వాత ట్రాన్స్లేషన్ పాస్టర్ శ్యామరావు గారు చేస్తారు. నాకు రాదు. Okay, so this young man came to me and he's a communist. యవనస్తుడు కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. And he said, I don't believe in God. నేను దేవుడిని అనేవాడిని నమ్మను అసలు. So I started talking to him. అయితే నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. Regardless of what I tell him, నేను ఏది చెప్పినా కూడా he cannot understand, and he is saying Jesus is not God. ఆయన ఏం చెప్పినా అర్థం చేసుకోకుండా ఆయన అంటున్న ఒకటే ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కాదు అంటున్నాడు. So we had a long argument and conversation. చాలా సేపు ఆయనతో తర్జన చాలా సేపు అవి మాట్లాడుకోవడం జరిగింది. And finally I told him, చివరికి నేను చెప్పాను ఆయనతో, I don't think you are understanding what I am telling you. అయితే నేను చివరికి అన్నాను, నేనేం చెప్పాలనుకుంటున్నానో అది నీకు అర్థం కావట్లేదని చెప్పాను చివరికి. Because I am telling you that Jesus Christ is God. నేను చెప్తున్నాను యేసు ప్రభు దేవుడు అని, కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు. But you don't believe what I am telling you. నువ్వు నమ్మట్లేదు కూడా ఆ విషయాన్ని నేను చెప్తున్నటువంటి. I can show that historically that Jesus was born, he died, and he was buried, and he rose again on the third day, and he's alive. నేను చరిత్రలోనికి వెళ్ళి నీకు చెప్పగలుగుతాను, యేసు ప్రభు పుట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధారణై లేచాడని చరిత్రలో ఆధారం చేసుకుని నేను నిరూపించగలుగుతానని చెప్పాను. So what do you have? నీ దగ్గర ఏముంది నువ్వు నమ్మేటువంటి విషయాలు? He said, I don't believe that Jesus was a historical person, that he was really alive. నిజంగా యేసు ప్రభు ద్వారా ఒక జీవితం ఉందని, ఆయన చరిత్ర పురుషుడని కూడా నేనేం నమ్మను.
said, "You're one of the most foolish people I've ever seen." అయితే నువ్వు అందరిలో అవివేకం పిచ్చివాడు ఈ లోకంలో అని నేను చెప్పాను ఆ వ్యక్తితో. I said, even historians that are not believers testify to the fact that Jesus was a historical person. అయితే చరిత్రను నమ్మిన వారు, అసలు దేవుడు అంటే నమ్మనటువంటి వారు కూడా యేసు ప్రభువుని బట్టి చరిత్ర ఉందని, చరిత్రను చూసి గత కాలంలో ఉన్నటువంటి అన్ని చరిత్రలు ఆధారం చేసుకుని యేసు ప్రభు ఉన్నాడు అని చెప్తున్నారు వారు కూడా. So I asked him, what is today's date? ఈ రోజు ఉన్నటువంటి తారీఖు లేకపోతే చరిత్రలో ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి తేదీలు దేని బట్టి ఆధారపడి ఉన్నాయి? Someone tell me, what is today's date? ఎవరైనా చెప్పండి, ఈ రోజు తారీఖు ఏంటి? 20th April. 28th April? Which year? 2025. April 20th, 2025. So I asked him, కాబట్టి ఆ సంవత్సరం డేట్ బట్టి నేను ఆ సమయంలో ఆ బిడ్డను అడిగాను. I said, how do you know that today is April 20th? నేను అడిగాను, ఈ రోజు ఏప్రిల్ 20th నీకు ఎట్లా తెలుసు అని అడిగాను. So what kind of a question is that? అలాంటి ప్రశ్న నేను ఆయన వేస్తే ఆయన చెప్పే సమాధానం ఏంటి? No, I don't know. What kind of a question is that? అయితే ఆయన అంటున్నాడు, ఏంటి నువ్వు వేసిన ప్రశ్న ఏంటి అని అన్నాడు. This is a simple question. నేను ఒక సింపుల్ సాధారణమైన ప్రశ్న నేను అడిగిందని చెప్తూ, What is today's date? What is today's date? ఈ రోజు తారీఖు ఏంటి అని అడుగుతూ ఉన్నా. April 20th. ఏప్రిల్ 20 అని చెప్పాను. I said, how do you know? మళ్ళీ అడిగాను, ఎలాగ తెలుసు నీకు ఈ విషయం అని అడిగాను. He said, because yesterday is 19. కాబట్టి నిన్న అడిగినాను 19 కదా, కాబట్టి ఈ రోజు 20 నాకు తెలుసు. I said, how do you know yesterday was 19? అరే నీకెట్లా తెలుసు నిన్న 19వ తారీఖు అని అడిగాను. Because the day before yesterday was 18. కాబట్టి అంతకంటే ముందు రోజు 18వ తారీఖు కాబట్టి నాకు తెలుసు అని చెప్తున్నాడు. So he looked at me and he figured out that I'm trying to tell something to him. కాబట్టి నేను అలా అడుగుతూ ఉన్నప్పుడు ఆయన నన్ను చూస్తూ ఏదో చెప్పబోతున్నాడు అని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. I said, today is April 28, 2025. On that particular day, I said, it is because this is after the death of Jesus. History is divided in two at the birth of Jesus. కాబట్టి నేను చెప్పాను, ఈ సంవత్సరం నువ్వు మాట్లాడుతున్నటువంటి డేట్ కానీ ఏదైనా యేసు ప్రభు చనిపోయి పునరుద్ధరణై లేచిన తర్వాత మొదలు పెట్టినటువంటి సంవత్సరాలు. ఆ లెక్క ప్రకారం ఈ రోజు 2025 సంవత్సరాలు 18, 19, 20 తారీఖులని నేను నీకు చెప్తూ ఉన్నా. And then I told him, ఆ తర్వాత నేను చెప్పాను ఆయనకి, I give you one small challenge. నేను మీకు ఒక సవాలు నీ ముందు పెడతాను, చిన్న సవాలు. I want you to prove to me historically that Jesus was not born, that Jesus did not live, Jesus didn't do anything that he said he did. He didn't die on the cross. He was not buried. He did not rise from the dead. It's all a bogus. If you can prove to me, not just by saying, but by historical evidence. అయితే నేను ఆ వ్యక్తితో అంటూ వచ్చాను, నేను ఈ మాటలు నమ్ముతాను. ఒకవేళ నువ్వు చరిత్రలోకి వెళ్ళి ఏమైనా ఆధారం చూపిస్తూ యేసుక్రీస్తు పుట్టలేదు, యేసుక్రీస్తు అద్భుతాలు చేయలేదు, యేసుక్రీస్తు వచ్చి చనిపోలేదు, అనేకమైన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడలేదు అన్ని ఆధారాలతో నువ్వు సాక్ష్యాలతో నువ్వు రుజువు పరచగలుగుతావా అని ఆయన అడిగాను. I said, you can't just tell me that Jesus was not born. You can't tell that to me. కాబట్టి నువ్వు నాతోటి యేసు ప్రభువు వచ్చాడు వెళ్ళిపోయాడు నువ్వు నాకు చెప్పలేవు. I mean, if I say Gandhi was not born, I would be a stupid fool. కాబట్టి ఒకవేళ గాంధీ వచ్చి రాలేదు ఈ లోకంలో నేను చెప్తే నన్ను పిచ్చోడు అంటావు. Am I right? కరెక్టా కాదా? Indira Gandhi died. If I said Indira Gandhi was not alive, ఇందిరా గాంధీ చనిపోయారు, ఆవిడ ఈ రోజు లేరు కాబట్టి నమ్మను అంటే అది సాధ్యపడే విషయం కాదు. there is historical evidence. కాబట్టి చరిత్రలో ఆధారమైనటువంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి చరిత్రలో. There are witnesses. చాలా సాక్ష్యాలు కూడా మన ముందు ఉంటూ ఉన్నాయి. How do you establish something that took place in the past? కాబట్టి గత కాలంలో జరిగినటువంటి విషయాన్ని ఎలాగా మనం రుజువుపరచగలుగుతాం? There's been a Holocaust for the Jews in Hitler's time. హిట్లర్ అనేటువంటి యొక్క ఆయన అధికారంలో ఉన్నప్పుడు యూదులందరూ కూడా చాలా మంది లక్షల మందిని చంపేసినటువంటి సందర్భాన్ని 6 million Jews died. 60 లక్షల మంది యూదుల్ని చంపేశారు ఆ సమయంలో. Why? ఎందుకు చంపేశారు? Because he didn't like Jews. ఎందుకంటే ఆయన యూదుల్ని ఇష్టపడేవాడు కాదు. But there are people today that are saying that the Holocaust actually did not happen. కాబట్టి చాలా మంది ఏమంటున్నారంటే ఎలాంటి యూదుల్ని చంపినటువంటి సందర్భము అసలు జరగలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు.
the last few of those people who went through those concentration camps are still alive, and during their lifetime, people are saying the 6 million Jews were not killed by Hitler. It did not happen. Jews were killed, but now people are saying it did not happen. Some people. అయితే ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు యూదుని చాలా మంది 60 లక్షల మంది చంపిన సందర్భాన్ని ఈ రోజు కొంతమంది చరిత్రలో అలాగే ఇప్పుడు కొంతమంది బ్రతికున్న వారు కూడా ఏం చెప్తున్నారంటే అది ఏమీ జరగలేదు, అలాంటిది ఏమి కూడా జరగలేదు హిట్లర్ టైంలో అని కూడా వారు కొంతమంది చెప్తున్నటువంటి సందర్భం వింటూ ఉన్నాం ఇప్పుడు. వేరే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బ్రతుకున్నా కానీ it's not happened. It's not a historical బ్రతికి ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు అది జరగలేదు. Now how do you prove something that happened in history? ఎలాగ మీరు చరిత్రలో జరిగినటువంటి వాటిని మీరు ఎలాగ నిర్ధారించగలుగుతారు, నిరూపించగలుగుతారు? How do you prove anything in court? How do you prove anything in the court of law? కాబట్టి ఒక న్యాయస్థానంలో ఎలాగ మీరు రుజువుపరచగలుగుతారు ఒక దాని మీద నేరారోపణ చేసినా ఏదైనా చేసినా? It needs to be a historical experience. Number one. ఓకే, చరిత్రను ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మాట్లాడాలి కాబట్టి. The second is you need to have witnesses. కాబట్టి మీకు సాక్ష్యాలు కూడా ఉండాలి, అప్పుడే ఆ యొక్క మనం మాట్లాడిన వాటికి అర్థం ఉంటుంది. Without witnesses, సాక్ష్యాలు లేకుండా a case will not make it in court. అలాంటి కేసు కూడా సాక్ష్యాలు లేకపోతే అది నిరూపించలేరు, జ్ఞాపకం చేసుకోవాలి. You know, one of the biggest challenges that the Muslims face with the Gospels is they say, why do you have 4 Gospels? You should only have 1 Gospel. అయితే ముస్లిమ్స్ మహమ్మదీయులతో చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఎందుకు 4 సువార్తలు ఉన్నాయి, ఒక సువార్త సరిపోదా అని మాట్లాడతారు. Why do you have 4 people talking about Jesus? ఎందుకు 4 యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? You should only have 1 Gospel. ఒక్కరు సువార్త చెప్తే సరిపోతుంది కదా, 4 అవసరం ఏముంది అని మాట్లాడుతూ ఉంటారు. You know, when you go to get a sculpture of your face, you're making a bust of your head. కాబట్టి మనం మన రూపంలో ఒక శిల్పాన్ని చెక్కించుకుంటే You know what they do? వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? They take a picture from 4 sides. 4 దిక్కుల నుంచి మీ యొక్క ఫోటోలు తీసుకుని From the front, from the back, from the left, from the right. ముందు నుంచి వెనక నుంచి ఎడమ పక్క నుంచి కుడి పక్క నుంచి మీ యొక్క ఫోటోలు తీసుకుని And then the sculptor will begin to put the face together. ఆ శిల్పాన్ని తర్వాత అవన్నీ జోడించి మన శిల్పాన్ని చెక్కి మన ముందు పెడతాడు. The 4 Gospels are presenting 4 dimensions of Jesus. కాబట్టి 4 సువార్తలు కూడా 4 యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభువు గురించి 4 విషయాన్ని జోడించి ఒక యేసుక్రీస్తుని సంపూర్ణంగా మన ముందు ప్రెజెంట్ చేస్తూ ఉన్నాం. Matthew, మత్తయి సువార్త, he comes and he says Jesus is the king. మత్తయి సువార్తలో మత్తయి చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువు రాజు అయి ఉంటున్నాడు అని మాట్లాడుతూ And ఉన్నాడు. he came to fulfill the prophecies of the Old Testament. ఆయన వచ్చి యోబు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడని యేసు ప్రభు రాజుగా మన ముందు ప్రెజెంట్ చేశాడు. Mark says Jesus is the suffering servant. మార్కు సువార్తలో ఆయన శ్రమలు పడుతున్నటువంటి దాసుడిగా పరిచర్య చేయడానికి వచ్చినటువంటి ఒక దాసుడిగా కనపరిచాడు యేసు ప్రభువుని మన ముందు. The Gospel of Matthew was written to Jews. మరి మత్తయి సువార్త అయితే యూదుల కోసం రాయబడి ఉంది. The Gospel of Mark was dictated by Peter and written by John Mark. అది పేతురు ద్వారా చెప్పబడి జాన్ మార్క్ అనేటువంటి వ్యక్తి ద్వారా మార్కు సువార్త రాయబడి ఉంది. This is the same John Mark that Paul said, I don't want to take this young man because he deserted us in one of our trips to Barnabas. బర్నబాసు వెళ్ళినప్పుడు ఈయన మనల్ని వదిలి వేసుకున్నాడు కాబట్టి ఈయన మనతో లేడు కాబట్టి అని చెప్తూ ఉన్నాడు. And John Mark then became a disciple of Peter. ఆ తర్వాత జాన్ మార్క్ పేతురు యొక్క శిష్యుడిగా అక్కడ అవడం మనం చూస్తూ ఉన్నాం. And Peter is sending this letter to the believers in Rome. ఈ పేతురు ఈ యొక్క పత్రిక ఈ యొక్క సువార్తను ఆ యొక్క రోములో ఉన్నటువంటి ప్రజలకు పంపిస్తూ ఉన్నాడు. Nero was the king during that time. ఆ సమయంలో నీరో చక్రవర్తి రాజుగా ఉంటున్నాడు రోమ్కి. And Nero wanted to build a new Rome. ఆ నీరో చక్రవర్తి ఒక నూతనమైనటువంటి రోమా సామ్రాజ్యాన్ని నిర్మించాలని So he didn't know what to do
because the Rome already existed. So he burned Rome and he put the accusation on Christians. అయితే రోమా చక్రవర్తి తెలివిగా కట్టాలనుకున్నవాడు ఆ పాత రోమా సామ్రాజ్యాన్ని కాల్చివేసి తగలబెట్టి అది క్రైస్తవుల మీద యూదుల మీద ఆ నేరాన్ని నెట్టివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So Christians were taken and they were persecuted. కాబట్టి క్రైస్తవుల్ని అన్యాయంగా వారి మీద నేరారోపణ చేసి వారిని హింసకి గురి చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. The Romans would have elaborate parties. అదే ఈ రోమా వాళ్ళు ఆ సమయంలో కాలిపోయిన విశాలమైన ఎంతో గొప్పగా పార్టీలు చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నటువంటి సమయాలు కూడా ఉన్నాయి. So they will take Christians, క్రైస్తవులను తీసుకుని వెళ్ళి they will tie them around, వాళ్ళని తాటితో కట్టేసి and they will pour tar on them, వాళ్ళ మీద డాంబర్ పోసి and then they will light them, వాళ్ళని వెలిగించి and they will be screaming, నీళ్లు కాపుతూ అరుస్తూ ఉంటే they're burning, వాళ్ళు కాలిపోతూ అరుస్తూ ఉంటే and that would give the light for the Romans to celebrate their parties. ఆ పార్టీ జరుపుకుంటున్నటువంటి వాళ్ళని మీరు ఒక వెలిగిస్తూ వాళ్ళు ఆనందించడానికి ఘనంగా ఆ పార్టీని సెలబ్రేట్ చేసుకోవడానికి. What does it cost you and me to be followers of Jesus today? ఈ రోజు అలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నేను యేసు క్రీస్తుని వెంబడించే శిష్యులుగా ఉంటే ఎంతవరకు మన జీవితాన్ని మనం సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం? Sacrifice we are making to be the followers of Jesus. Are we ashamed of Jesus? యేసు క్రీస్తుని వెంబడించడానికి ఏంటి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం? యేసు క్రీస్తుని వెంబడించడానికి సిగ్గుపడకుండా నువ్వు ఏం చేయాలని ఆశపడుతూ ఉన్నావు? Mark is writing. మార్కు రాస్తూ ఉన్నాడు. He says Jesus in Mark chapter 10 and verse 45. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో The Son of Man దేవుని కుమారుడు came not to be served, but to serve and to give his life as a ransom for many. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాదు కానీ పరిచర్య చేయడానికి వచ్చి అనేక మందికి ప్రయోజనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన భూలోకానికి వచ్చాడని వింటూ ఉన్నాం. Imagine you're sitting in your house ఒకసారి ఆలోచించుకోండి, ఇంట్లో కూర్చుని మీరు ఆలోచించండి. and you got the Gospel of Mark మార్కు సువార్త దగ్గర చదువుతూ మీరు వచ్చారనుకోండి అక్కడికి. and you're reading the Gospel of Mark. మార్కు సువార్త చదువుతూ ఉన్నారు మీరు అనుకోండి. Come to chapter 10 and verse 45. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంకి వచ్చినప్పటికి Jesus came to die. యేసు ప్రభువు చనిపోవడానికి వచ్చాడని చెప్తున్నాడు. Jesus came to give his life as a ransom for many. యేసు క్రీస్తు అనేక మందికి ప్రయోజనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. And someone comes and grabs you and takes you away, and you are burnt alive for Jesus. అలాంటి సందర్భంలో ఎవరో వచ్చి నిన్ను చుట్టేసుకుని తాళతో తీసుకుని వెళ్ళిపోయి నిన్ను వెలిగించడానికి సిద్ధంగా నిన్ను ఆ దాచి వేస్తూ ఉంటే ఏం చేస్తావు? So when Mark is writing this gospel, కాబట్టి మార్కు ఈ సువార్త రాస్తున్నప్పుడు he's saying this is happening, and immediately this happens, and immediately this happens, and it's a small gospel, only 16 chapters. చాలా చిన్న సువార్త, ఈ 16 అధ్యాయాలే ఉన్నాయి. కానీ ఆయన చెప్తున్నాడు, మళ్ళా చెప్తున్నాడు అక్కడ. Luke was written to give a historical account chronologically. అయితే లూకా సువార్తను చూస్తే యేసు క్రీస్తు యొక్క జనన విధానం యొక్క వాళ్ళ యొక్క కుటుంబాల గురించి అంతా కూడా హిస్టరీ చరిత్ర చెప్తూ ఉన్నాడు అక్కడ Luke చూస్తే. wrote 2 books, the Gospel of Luke and the book of Acts. లూకా సువార్త అలాగే అపొస్తలుల కార్యాలను కూడా లూకానే రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So Jesus is coming to save us. కాబట్టి యేసు ప్రభువు మనల్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. It says that Jesus did not come he came to seek and to save that which was lost. కాబట్టి ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడని మనం చదువుతూ ఉన్నాం. That's a different dimension of Jesus. కాబట్టి ఇలాగ చూసినప్పుడు యేసు ప్రభువులో 4 విధాలైనటువంటి 4 దిక్కుల నుంచి 4 విధాలుగా కనిపించే దాంట్లో లూకా ఒక దిక్కును మనం చూపిస్తూ ఉన్నాడు. And then John comes. యోహాను వచ్చినప్పటికీ John is about 80-90 years old now. యోహాను భక్తుడు ఆ సమయానికి 80-90 సంవత్సరాల వయసు కలిగినటువంటి He's వాడు. been thrown on the island of Patmos. ఆయన పద్మాసు ద్వీపంలోకి వెళ్ళి ఎలాగైతే కార్యాలు చేశాడో చూస్తున్నాం. And then God miraculously saves him. ఎలాగైతే అద్భుతంగా ఆయన రక్షించాడో మనం చూస్తూ ఉన్నాం. The church history says they took him and put him in boiling water. ఆయనను చూసినట్లయితే పద్మాసు ద్వీపంకి వెళ్ళక ముందు ఆయన బాగా తాగినటువంటి నూనెలో ఆయన పడివేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం యోహాను. But he didn't die. కానీ ఆయన చనిపోలేదు. But when he's about 90 years old, ఆయన 90 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో
చెప్తున్నాడో, he realizes that people are saying Jesus actually did not come in the flesh, he did not die. చాలా సందర్భాల్లో మనుషులు యేసు ప్రభువు శరీరధారిగా రాలేదు, మన కోసం చనిపోలేదు అనేటువంటి సమయంలో యోహాను భక్తుడు And John is now writing and he says, no, if you read in 1 John, he says, that which we have seen with our eyes, that which we have touched, this we proclaim to you concerning the word of life. యోహాను చెప్తున్నాడు, లేదు అలా కాదు, మేము ఏమైతే చూసామో, ఏదైతే మా చేతులారా ముట్టి చూసామో అవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది జరగలేదని కాదు, మేము కన్నులారా చూసి చెవులారా చేతులతో ముట్టినవి మీకు సాక్ష్యంగా చెప్తూ ఉన్నాము. Jesus is the Son of God. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉంటున్నాడు. Jesus is God. యేసు ప్రభు దేవుడై ఉంటున్నాడు. Jesus is the I am. యేసు ప్రభు నేనై ఉంటున్నానని చెప్తున్నాడు. He says, I am the bread of life. నేను జీవాహారమై ఉంటున్నానని చెప్పాడు. I am the living water. నేను జీవజలముల ఊట అయి ఉంటున్నానని I చెప్తున్నాడు. am the light of the world. నేను లోకానికి జీవం ఇచ్చేవాడనై ఉంటున్నాను. No one uses the word I am apart from Yahweh. ప్రభువు తప్ప ఇంకెవరు కూడా నేను అని మాట్లాడటానికి ఈ లోకంలో సాహసం చేయలేరు, అలా మాట్లాడలేరు కూడా. Because only God used that sentence for when he's talking to Moses and he said, who sent you? దేవునికి He says, I am sent you. కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు సర్వాధికారం కలిగిన దేవుడు నేనై ఉన్నాను అని చెప్తూ అధికారం కలిగినటువంటి వాడు ఆ మాట చెప్పగలుగుతాడు తప్ప ఇంకెవరు కూడా అలాంటి మాట చెప్పలేడని మోషేతో దేవుడు అలాగా పరిచయం చేసుకున్నాడు. No human being has the power of saying I am. ఏ మనిషి కూడా మానవుడు ఎవరికి కూడా అలాంటి అధికారం లేదు నేనై ఉన్నానని చెప్పడానికి. Because that means that he is self-sufficient, uncreated God. కాబట్టి అక్కడ చూసినట్లయితే దేవుడు సర్వాధికారి అయినాడు అనే విషయాన్ని, సర్వం మీద ఆయనకి ఆధిపత్యం అధికారం ఉందని చెప్పడానికి ఆ మాటలే సరిపోతూ ఉన్నాయి. He's not I was, he says I am. నేను ఒకప్పుడు దేవుడు ఉన్నానని చెప్పట్లేదు, నేనే అయ్యున్నానని చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. And Jesus is talking to the Jews. యేసు ప్రభు దేవుడు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. And he says that you belong to your father the devil. మీరు ఈ యొక్క లోకంలో అపవాది అయినటువంటి మీ తండ్రికి కుమారులై ఉన్నారని They మాట్లాడుతూ say, no, our father is Abraham. తాను మా తండ్రి అబ్రహాము అని మాట్లాడుతూ ఉన్నాడు. He says, if your father was Abraham, ఒకవేళ మీ తండ్రి అబ్రహాం అయితే Abraham saw my day and he rejoiced. He saw that I was going to come and he rejoiced. అబ్రహాం అయితే నేను వస్తానని చూసి ఆయన నాలో ఉండటానికి ఆనందించాడు. If you were of Abraham, ఒకవేళ మీరు అబ్రహాము కుమారులైతే then you would have rejoiced too. మీరు కూడా ఆనందించేవారు. The fact that you don't receive me or the words of my father, you don't belong to Abraham. కానీ మిమ్మల్ని చూస్తే మీరు దేవుని మాటలు అంగీకరించరు కాబట్టి మీరు దేవుని కుమారులని అపోహలో ఉన్నారు, కానీ మీరు దేవుని కుమారుడు కాదు. And then he says, before Abraham was, I am. అలా చెప్తూ దేవుని కుమారుడు యేసు ప్రభు అంటాడు, అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నానని చెప్తూ ఉంటాడు. Before Abraham was, I am. అబ్రహాము ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఉన్నాడో దానికంటే ముందే నేను ఈ లోకంలో ఉన్నానని చెప్తూ So ఉంటాడు. John comes and he says, Jesus is the Son of God, believe in him. కాబట్టి యోహాను చెప్తాడు, యేసు దేవుని కుమారుడు అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచండి. Jesus came in the flesh. యేసు ప్రభు శరీరధారి అయి వచ్చాడు. In John, he starts with the same words of Genesis 1:1. ఆదికాండము 1:1లో మాటలు జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్త ప్రారంభిస్తూ ఉన్నాడు. It says in Genesis 1:1, in the beginning. ఎలాగైతే ఆది అందు అని ఎలాగైతే ఆదికాండంలో ఆది అందు అని మాట్లాడతారో అలాగే యోహాను సువార్త మొదటి వచనంలో కూడా ఆది అందు అని మాట్లాడబడి ఉంది. In the beginning was the Word. ఆది అందు వాక్యం ఉండెను అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. The Word was with God and the Word was God. దేవుడు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను చూస్తున్నాం. వాక్యము దేవుడై ఉండెను. For all of history, there have been people who have tried to deny that Jesus is not God. చరిత్రలో అనేక మంది చాలా
one incarnation in the whole world. One incarnation. ఈ లోకంలో ఒకే ఒక అవతారాన్ని మనం చూస్తూ ఉంటాం. And in John chapter 1 and verse 14 it says, that word became flesh and dwelt amongst us. ఆ యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించడనే మాట చూస్తూ ఉన్నాము. When you look at the Jehovah's Witnesses Bible, it's one of the cults. కాబట్టి యెహోవా సాక్షుల్ని మనం చూస్తే బైబిల్లోంచి కొంతమంది దానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఒక సంస్థలాగా లేకపోతే ఒక క్రైస్తవ పేరు పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి సంస్థలాగా చూస్తాం. కానీ అది నిజమైనటువంటి క్రైస్తవులకు సంబంధించింది కాదు. In their Bible, వాళ్ళ బైబిల్లో John chapter 1 and verse 1 reads like this. వాళ్ళ దాంట్లో యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం వాళ్ళ బైబిల్ ఇలా ఉంటుంది. In the beginning was the Word. ఆదియందు వాక్యం ఉండెను. The Word was with God. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the Word was a God. ఆ వాక్యమే దేవుడు. ఒక దేవుడు. ఆ వాక్యమే ఒక దేవుడు అంటున్నాడు. దేవుడు అందరిలో ఒక దేవుడు. అనేక మంది దేవుళ్ళు ఒక దేవుడు అంటున్నాడు అన్నట్టుగా తీసుకొస్తుంది వాళ్ళ వాక్యం. I don't understand. I'll repeat it again. In Bible line ఉంటుంది. What is it? It says, in the beginning was the Word was with God, and the Word was God. But in the Jehovah's Witnesses Bible, it says, in the beginning was the Word was with God, and the Word was a God. There's a big difference. The God and a God. Okay, so if I say Shyam is the husband of, that's a bad example. That's not a good example. Okay, I can say that he is the husband of Harry. Okay, శ్యాంబాబు కృప భర్త అంటున్నాడు. That means he's the only one. ఆయన ఒక్కడే భర్త అయినట్టుగా. Okay, I am a friend or brother of Harry. హ్యారీకి స్నేహితుడు లేకపోతే సహోదరుడు నేను. I'm one of her friends. అలాగే ఒక స్నేహితుడు లేదు. I am a friend of Harry. హ్యారీకి నేను ఒక స్నేహితుడు నైట్ ఉన్నాను. So there could be more friends. కాబట్టి ఇంకా స్నేహితుడు. But she only has one husband, the husband. కాబట్టి ఓన్లీ వన్ హస్బెండ్, ఒకటే భర్త ఉన్నాడు. కానీ స్నేహితులు అనేక మంది ఉన్నట్టుగా యెహోవా విట్నెస్ వాళ్ళు యేసు ప్రభు ఒక స్నేహితుడు లాగా పోల్చినట్టుగా దేవుళ్ళలో ఒక దేవుడిగా వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. He is a God. So they reduced him from the God to a God. ఆయన ఒక్క దేవుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి దగ్గర ఆయన ఒక దేవుడు అన్నట్టుగా అర్థం ఇచ్చే మాటలు వాళ్ళ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. When you study the Bible, there is one philosophy that you come across called syncretism. అది బైబిల్ చదివినప్పుడు ఆ వరల్డ్ వ్యూస్లో ఒక వరల్డ్ వ్యూ ఉండేది. దాన్ని సింక్రిటిజం అంటారు. సింక్రిటిజం అంటే ఏంటి అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. I'll give you one example. If I go and preach the gospel to an auto rickshaw driver and he prays and he gives his life to Jesus. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, నేను వెళ్ళి మా వాక్యం చెప్పాను, దేవుడు నమ్ముకున్నాడు, దేవుడికి తన జీవితాన్ని సమర్పించాడు అనుకున్నాను. So in his auto rickshaw he has pictures of Allah, he has pictures of Ram, and then he has pictures of Guru Nanak. And then now I shared the gospel with him. So he took Jesus and added it to the pictures. That is called syncretism. సింక్రటిజం అనేటువంటి పదాన్ని సింక్రటిజం అనేటప్పుడు ఎవరైనా కొత్తగా దేవుడిని అంగీకరించినా వాళ్ళు లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలుగా ఒకవేళ గురునానక్ లేకపోతే మరొక దేవుడితో పాటు కూడా యేసు ప్రభువుని కూడా తీసుకొచ్చి చేర్చుకోవడం అనేటువంటి ఇంటర్నేషన్ సింక్రటిజం అంటారు దీన్ని. ఓకే, So they believe in Jesus, but he is one, he is a God of all the gods that they believe. కాబట్టి అనేక మంది దేవుళ్ళలో ఒక దేవుడిగా ఉంటాడు అన్నట్టుగా యెహోవా విట్నెస్ బైబిల్లో
మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో అలాగా రాయబడి ఉంది. So John is saying, no, కాదు అలాగా కాదు అంటున్నాడు యోహాను. నో, కాదు అలా కాదు. Jesus is not a God, he is the God. ఆయన దేవుళ్ళలో ఒక దేవుళ్ళలాగా కాదు, ఆయన ఏ దేవుడు. And he died, he was buried, and he rose again, and he's alive. I have seen him with my eyes. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధరణయ్యాడు, అనేక మంది కనపడ్డాడు, నా కళ్ళారా నేను చూచాను ఆయన చెప్తూ ఉన్నాడు. So he's writing the story of the resurrection of Jesus Christ. ఆయన యేసు ప్రభు యొక్క పునరుత్థానమును గురించినటువంటి ఒక స్పష్టత ఇస్తూ ఆయన యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. So I'll go back to the story of this young man for just a second. కాబట్టి యవనస్తుడి యొక్క కథ దగ్గరికి నేను ఒకసారి మీ దగ్గరికి ఒక నిమిషం వస్తాను. So I told this young man, ఈ యవనస్తుడికి నేను చెప్పాను, కమ్యూనిస్టుడికి, I gave you 1 month. నేను ఒక నెల నీకు సమయం ఇచ్చాను. In this 1 month, I want you to go. ఈ యొక్క నెలలో నేను I want you to go and historically find out and prove that Jesus was not a historical person. కాబట్టి నీకు ఒక సమయం ఇచ్చాను, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఎన్ని ఎత్తుకుని యేసు ప్రభు చరిత్ర పురుషుడు కాదని సాక్ష్యం తీసుకుని ఎత్తుకుని రా అని చెప్పాను. I said, if you can prove to me historically that Jesus was not born, he didn't die, he didn't rise again, then I will leave my faith and I will become like atheist like you. నేను కూడా నువ్వు వెళ్ళి అన్ని సాక్ష్యాలు అన్ని సమకూర్చుకుని వచ్చి యేసు ప్రభు పుట్టలేదు, చనిపోలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి పునరుద్ధానం లేదని నువ్వు సాక్ష్యాధారాలతో వస్తే నేను కూడా నా బైబిల్ని, నా విశ్వాసాన్ని వదిలేసి నీకులాగా ఆ దేవుడు లేడని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా చేరిపోతాను అని చెప్పాను. I said, the book I hold in my hand is a historical book. నేను నా చేతిలో పట్టుకున్నది చరిత్ర గ్రంథం, ఇది చరిత్ర, దీని ద్వారా ఆధారపడినటువంటిది అని నేను చెప్పాను. Archaeology proves the Bible. ఆర్కియాలజీ వాళ్ళు ఈ యొక్క బైబిల్ సత్యమని ప్రూవ్ చేస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. So many findings that have proved that the Bible is true. అనేక విషయాలు కనుగొన్నారు, బైబిల్ నిజమే సత్యమే అని మాట్లాడుతూ ఉన్నాయి అన్ని కూడా. This is true. ఇది సత్యము, బైబిల్ గ్రంథము. I said, if you can prove to me that Jesus did not rise again from the dead, I will leave my faith and I will become an atheist. కాబట్టి నువ్వు యేసు ప్రభు పునరుద్ధరణై లేవలేదని నువ్వు సాక్ష్యం తీసుకుని సాక్ష్యంతో వస్తే నేను కూడా నా విశ్వాసాన్ని, నా భక్తిని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా నేను కూడా బ్రతుకుతాను ఇలాగే అని చెప్పాను. And so after 1 month, కాబట్టి ఒక నెల తర్వాత I'm sleeping in the middle of the night. It's at about 2 in the morning. పడుకుని నేను పొద్దున్నే It was 2 in the morning and someone is knocking on the door. పొద్దున్నే తెల్లారుతుంది 2 గంటలు, ఒకరు వచ్చి తలుపు ఎవరో కొడుతున్న శబ్దం వింటున్నాను. So I go and I open the door. నేను విని వెళ్ళి తలుపు తీశాను. And here's this young man. ఆ యొక్క యవనస్తుడు అక్కడ ఉన్నాడు. And he comes to me and he says, he's sweating and he's crying. ఆయన వచ్చి చెమటలతో వచ్చి ఏడుస్తూ ఉన్నాడు నా దగ్గరికి వచ్చి. I said, what happened? Come in and sit. అరే ఏమైంది, లోపలికి రా అని చెప్పాను నేను. He said, my friends and I were all drunk and we were in a car. నేను నా స్నేహితులు అందరూ కూడా బాగా తాగి కార్లో ఉన్నాం మేము. And we are going to Tirupati. మేమందరం కలిసి తిరుపతికి వెళ్తున్నాము. And we were going really fast. చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా మేము వెళ్తున్నాం కార్లో. And even the driver was drunk. డ్రైవర్ కూడా మాతో పాటు తాగి ఉన్నాడు ఆ సమయంలో. We went off the road. రోడ్డు నుంచి పక్కకి వెళ్ళిపోయింది కారు. And the car started toppling. పల్టీలు కొట్టుకుంటూ కారు వెళ్ళిపోయింది. And when the car came to a stop, he was laying in the field. కారు ఎప్పుడైతే పల్టీ కొట్టి పడిపోయి ఆగిపోయిందో ఆయన కన్ను తెరిచి చూసుకునేటప్పటికి పొలాలలో పక్కన స్థలాల్లో పడిపోయి It was pitch dark and he's seeing the stars. ఆయన అన్ని కూడా ఎల్లగా అయిపోయి ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి ఆయన పైకి. He's literally saying it's night time and ఆ రాత్రి కాల సమయంలో కాబట్టి పైన నక్షత్రాలు కనబడుతున్నాయి ఆయనకి బయట పడిపోయి. and all his friends apart from him had died. ఆయన ఒక్కడు తప్ప ఇక మిగిలిన వారందరూ కూడా చనిపోయారు ఆ కారులో. So he said to himself, maybe I'm also dead. ఆయన అనుకున్నాడు అది నేను కూడా చనిపోయాను అన్నట్టుగా And అనుకుంటున్నాడు. at that time God spoke to him. ఆ సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు. And he gave his life to Jesus in that field. He knelt down. ఎక్కడైతే పడిపోయి నక్షత్రాలు కనబడిపోయి కింద పడిపోయి ఉన్నాడో ఆ సమయంలో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించాడు. And so he came to my house. ఆయన నా ఇంటికి వచ్చాడు. And he says, please tell me, how can I become a follower of Jesus? కాబట్టి దయచేసి నాకు చెప్పు, యేసు ప్రభుని నేను ఎలాగా ఆయన వెంబడించి ఆయన శిష్యుడిగా ఉండొచ్చు. Jesus spared my life.
యేసు ప్రభు నా జీవితాన్ని నన్ను రక్షించాడు, నా వ్యక్తిగతంగా నా ప్రాణాన్ని కాపాడాడు. I should have been dead, నేను చనిపోవాల్సిన వాడను, but Jesus saved my life. కానీ యేసు ప్రభు నా జీవితాన్ని రక్షించి కాపాడాడు. I know that God loves me. కాబట్టి యేసు ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. And so they then found out కాబట్టి ఆ తర్వాత ఆయన తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే that Jesus was with him even in the most tragic event of his life. He didn't come to know Jesus because I tried to convince him. He came to know Jesus because Jesus revealed himself to him. యేసు ప్రభు ఎవరో ఆయనకు తెలియదు, కానీ యేసు ప్రభు ఆయనకి ప్రత్యక్షపరచుకోవడానికి తనకు యేసు ప్రభు స్వయంగా వచ్చి తనను కాపాడి ఆ యొక్క పొలంలో పడిపోయిన సందర్భంలో దర్శించి యేసు ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకుని ఆయనకు దేవుడిగా ఆయనకి ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసిన సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. We were invited to go to Canada to do ministry among the Sikhs, the Punjabi people. కాబట్టి పంజాబీ ప్రజల్లో మమ్మల్ని సువార్త చెప్పడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. So we were there for I think 1 or 2 weeks. అక్కడ 1-2 వారాల దాకా సుమారు ఉన్నాం మేము అక్కడ. There are about 200 or 300,000, 2 lakhs to 3 lakhs Punjabis in one city. ఒకే పట్టణంలో 1-2 లక్షల మంది అక్కడ సిక్కులు అక్కడ ఉన్నారు. 1-2 లక్షలు 2 లక్షల మంది అక్కడ ఉన్నారు అక్కడ సమయంలో. I couldn't believe it. నేను నమ్మలేకపోయాను చూసినప్పుడు. So many Sikhs. అనేక మంది సంతాజీలు అక్కడ ఉన్నారు, సిక్కులు అక్కడ. So morning till evening we are going out and sharing the gospel. కాబట్టి పొద్దున్న సాయంత్రం మేము సువార్త ప్రకటించడానికి అందించడానికి వెళ్తూ ఉన్నాం ఆ 2 వారాలు కూడా. One day, an immigration officer's wife, he's an immigration judge. His wife called us to their house. ఇమిగ్రేషన్ అంటే మనకి వీసాలో వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీస్ లో ఉండే ఆ యొక్క వైఫ్ జడ్జి న్యాయాధిపతి ఆ యొక్క వాళ్ళ వైఫ్ వాళ్ళ భార్య ఈ మీటింగ్ కి రావడం జరిగింది. మమ్మల్ని పిలిచింది అక్కడికి వాళ్ళ ఇంటికి. So when I went to her house, వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు she said, very often I have a dream. ఆమె చెప్తూ ఉంది, నాకు అనేక సందర్భాల్లో నాకు ఒక కళ వస్తూ ఉంది. In my dream, నా కళలో I see a man. ఒక వ్యక్తిని నేను చూస్తూ ఉన్నాను. This man is hanging on a tree. ఆయన ఒక చెట్టు మీద వేలాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాను. And there are nails in his hands and in his legs. ఆయన చేతులలో కాళ్ళలో మేకులు ఉన్నట్టుగా నేను ఆ వ్యక్తిని చూస్తున్నాను. Who is this man? ఆయన వ్యక్తి ఎవరు అని నాకు అర్థం కావట్లేదు అని అడిగింది. I said, I would be more than happy. I've come here to tell you about this Jesus. నేను ఈ వ్యక్తి గురించి ఎంతో సంతోషంగా మీ దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి గురించి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు అని చెప్తూ. Jesus revealed himself to her because no one went to her to share the gospel to her. కాబట్టి యేసు ప్రభు స్వయంగా తానే తనకు ప్రత్యక్షమై కళల ద్వారా ఆమె చూడడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆమెకు సువార్త ప్రకటించే వారు ఎవరు లేరు కాబట్టి దేవుడు స్వయంగా తానే తనకు బయలుపరుచుకున్నాడు ఆ సమయంలో. There are so many people across the world, especially in the Muslim countries, they're having revelation and visions of Jesus. అలాగే చాలా మంది ప్రపంచంలో ముస్లిం దేశాల్లో ఇలాంటి ప్రత్యక్షతలు ఈ దర్శనాలు కళలు చాలా మంది చూస్తున్నారు, కానీ సువార్త అందించే వాళ్ళు లేక వారికి ఈ విషయాలు అర్థం కాకుండా ఉండిపోతూ ఉన్నారు. Nepal has one of the fastest growing churches in the world. నేపాల్లో ఎంతో తొందరగా క్రైస్తవ ప్రదేశంగా నేపాల్ రాజ్యము మార్చబడుతుంది, చాలా మొదటి అంచనా ఉందని మారడంలో. But do you know where the fastest growing church in the world is today? Do you know where it is? ఎక్కడ ఫాస్ట్ గా పెరుగుతున్న చర్చ్ ఉందో మీకు తెలుసా ఇప్పుడు? Which country is it? ఏ దేశమో మీకు తెలుసా? The fastest growing church in the world is in the nation of Iran. ఇరాన్ దేశంలో అత్యధికంగా చాలా వేగంగా క్రైస్తవ దేశంగా మార్చబడుతుంది ఇరాన్ దేశం. Hallelujah. హల్లెలూయా. There were only 50,000 Christians in the nation of Iran. ఇరాన్ దేశంలో 50,000 మంది క్రైస్తవులు ఉండేవాళ్ళు ఒకప్పుడు. That's it. అంతే. For the whole nation. ఆ దేశం అంతటా కూడా 50,000 మంది ఉండేవాళ్ళు. But today there are over 2 million Christians. కానీ ఈ రోజు 20 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. And they're coming to know Jesus. Hundreds and thousands of people are coming to know Jesus. రోజు వందల సంఖ్యలో వేల సంఖ్యలో
దేశంలో యేసు ప్రభువుని తెలుసుకుని ఆయన వెంబడిస్తున్న వారిని చూస్తూ ఉన్నాం అక్కడ ఇరాన్ దేశంలో. Because Jesus is not dead, he's alive. ఎందుకంటే యేసు ప్రభువు చనిపోలేదు, ఆయన తిరిగి పునరుద్ధానుడై సజీవుడిగా ఉన్నాడు కాబట్టి. He rose from the dead, ఆయన మృతులలోంచి తిరిగి లేచాడు కాబట్టి. never to die again. ఆయన తిరిగి మరి ఎప్పుడు కూడా చనిపోడు కాబట్టి. That is good news. అదే ఎంతో శుభవార్త ఈ రోజు మనకి జ్ఞాపకం Because చేస్తుంది. if you and I believe in him, ఎందుకంటే మనం నువ్వు నేను ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే he says, I will give you eternal life. మీరు నా యందు విశ్వాసం మీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తున్నటువంటి దేవుడు ఆయన. The wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ. పాపం వల్ల వచ్చే జీతము మరణం అయితే యేసుక్రీస్తు ప్రభువునందు నిత్య జీవమని మనం చూస్తుంటాం. రోమా 3:23లో. In Matthew chapter 28. Matthew chapter 28. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో I want to share with you just a few thoughts here. కొన్ని ఆలోచనలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. See, this is Matthew 27 and verse 62 onwards. మత్తయి సువార్త 27వ అధ్యాయం 63వ వచనం నుండి. This is what it says. The next day, the one after the preparation day, the chief priests and the Pharisees went to Pilate. Sir, they said, we remember that while he was still alive, this is Jesus, while Jesus was still alive, that deceiver, which is Jesus, said, after 3 days, I will rise again. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి వినండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో. One second. We'll stop it. So they say that Jesus said while he's alive that he will die and he will rise again on the dead on the 3rd day. Jesus made that prophecy. యేసు ప్రభువు చనిపోక ముందు ఆయన చెప్తుంది ఏంటంటే నేను చనిపోయి తిరిగి 3వ దినాన లేస్తాననేటువంటి ఒక మాట యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. So now they had crucified him. ఈ రోజు ఇప్పుడే యేసు ప్రభుని సిలువకు కొట్టి సిలువకు అప్పగించేశారు అక్కడ. Then Joseph of Arimathea, a rich man, goes to Pilate, gets permission, takes the body of Jesus, embalms him, puts him in new clothes, and puts him inside his own grave. Brand new grave where no one else was put. కాబట్టి అరిమత్తయి అనేటువంటి ఒక ధనవంతుడు ఆయన కోసం కొలిపించుకున్నటువంటి సమాధిలో ఎవరు ఇంతకు ముందు పెట్టి ఉండలేదు. ఆయన కోసం సిద్ధపరచుకున్న ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభుకి ఒక కొత్త వస్త్రాలు బట్టలు చుట్టి ఆ సమాధిలోనికి ఆయన పంపించినట్టుగా పిలాతు దగ్గర అధికారం తీసుకుని పర్మిషన్ తీసుకుని అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. Suddenly Pharisees remembered. ఆ పరిసయ్యునికి సడన్గా జ్ఞాపకం వచ్చింది. That deceiver Jesus said he's going to rise again on the 3rd day. ఆ వంచకుడైన యేసు ప్రభు చెప్పాడు 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ వంచకుడు He said he's going to rise again on the 3rd day. ఆయన చెప్పాడు ఆ వంచకుడు తిరిగి లేస్తానని. He's going to rise again on the 3rd day. ఆయన తిరిగి లేస్తానని చెప్పాడు. What if he really rises from the dead? నిజంగా ఆయన తిరిగి లేస్తే ఏమవుతుంది? We need to take some precaution. కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. So they go to Pilate. కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్తారు వాళ్ళందరూ కూడా. Say, hey, this man said this. ఈ వ్యక్తి He's going to rise again on the 3rd day. 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు ఆ వ్యక్తి. We want you to send us some guards. కాబట్టి కావలి వారిని పెట్టాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. And so he says, okay, here's the seal, take some guards and make sure that the tomb is secure. కాబట్టి అక్కడికి వెళ్ళే సమాధి దగ్గరికి వారి ముద్రను తీసుకుని అధికార పత్రాలు తీసుకుని వెళ్ళి ఆ యొక్క తాళాలు వేసి అన్ని కూడా సైనికుల్ని తీసుకుని వెళ్ళి ఆ సమాధికి కావలిగా ముద్రలు వేసి కావలిగా ఉంటూ ఉన్నారు. They seal the tomb. They seal the tomb. సోమము ఆ యొక్క సమాధి మొత్తాన్ని కూడా ఎవరు తీయకుండా ఒక సీల్ వేసి ముద్రించి జాగ్రత్త పరుచుకున్నారు. No one can touch it. అది ఎవరు కూడా ముట్టడానికి వీల్లేదు. And the Romans were standing guard. అలా రోమా సైనికులందరూ కూడా ఆ సమాధికి కావలిగా ఉన్నారు. ఆ రోజు They had their swords and spears. చేతుల్లో కత్తులు డాలులు పట్టుకుని ఉన్నారు. Because they were afraid
that the disciples will come and roll the stone and steal the body, and then they will make the story up and say Jesus rose again from the dead. So we want to take care that this never happens. శిష్యులు వచ్చి సమాధి రాయిని దొర్లించి ఆయన తీసుకుని వెళ్ళిపోయి ఆయన తిరిగి బ్రతికాడని అబద్ధం చెప్పి ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తారని జాగ్రత్త పడుతూ వీరు చాలా జాగ్రత్తగా సైనికులు పెట్టి ముద్రలు వేసి అంతా సీల్ చేసి దానికి కావలిగా ఉన్నారు ఆ సమయంలో. But on that day, on the Sunday, ఆ రోజు ఈ యొక్క విశ్రాంతి దినమున మరుసటి దినం మనం చూస్తున్నాం అక్కడ Mary Magdalene goes to the tomb. మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వెళ్తుంది. She takes some spices and some things with her. ఆమెతో పాటు సుగంధ ద్రవ్యాలను మరి సుగంధ వస్తువులను తీసుకుని ఆమె సమాధి దగ్గరికి వెళ్తుంది. On the third day, ఆ మూడవ దినమున an earthquake takes place. భూకంపం ఆ సమయంలో భూకంపం అక్కడ వస్తుంది. And an angel like a lightning comes down. Boom! ఒక ఏంజెల్ ఒక దేవదూత ఆకాశం నుండి వెలుగులాగా వచ్చి కిందకు వచ్చి And he rolls the stone away. He doesn't care about Rome. He has permission from the Father to roll the stone away for the King of Kings and the Lord of Lords and the Lord of the dead to come out of the tomb. కాబట్టి ఆ యొక్క దేవదూత వచ్చి రోమా వాళ్ళ ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఆ రాయిని సర్వాధికారి అయిన దేవుని యొక్క అధికారం పొందుకుని ఆ రాయిని దొర్లించి ఎవరికి భయపడకుండా ఆ రాయిని దొర్లించేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And the moment this angel comes, he rolls the stone and he is sitting on top of that stone. అయితే దేవదూత వచ్చి ఆ రాయిని దొర్లించి ఆ రాయి మీద ఎక్కి కూర్చున్నట్టుగా మనం చూస్తూ And ఉంటాం. all these Roman soldiers had never seen something like this. ఎప్పుడు కూడా రోమా సైనికులు అలాంటి దృశ్యాన్ని ఎప్పుడు కూడా వారి జీవితంలో చూడలా. And they're like, oh, and they fall down. అలాగా భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా కింద పడిపోయారు. He's like lightning. That angel is emitting light. He's just radiating light. ఆయన అక్కడ దేవదూత ఒక ప్రభావవంతమైన మెరుపుతో కూడిన ఆ యొక్క లైట్నింగ్ ని ఒక వెలుగుని ప్రకాశింపజేస్తుంటే వాళ్ళందరికీ కూడా భయము కలవరము పుట్టింది. You remember when Jesus was about to be killed, he said, if I want, I can ask my Father and he would send me 12 legions of angels. యేసు ప్రభు ఒక మాట నాకు గుర్తుందా, నా రాజ్యం ఈ రాజ్యం కాదు, ఒకవేళ నా నాది రాజ్యం అయితే నన్ను కాపాడుకోవాలంటే నా దేవుడు తండ్రి 12 మంది సేనా వ్యూహాన్ని పంపిస్తాడు, వాళ్ళు వచ్చి నన్ను కాపాడగలుగుతారు. కానీ నా రాజ్యం 12,000 angels. 12,000 angels. 12,000 దేవదూతల్ని పంపిస్తాడు మా తండ్రి అని చెప్తూ ఉన్నారు. During David's time, ఈ దావీదు సమయంలో one angel ఒక్క దేవదూత killed 70,000 people. ఒక్క దేవదూత 70,000 మందిని చంపినట్టుగా హతమార్చినట్టుగా చూస్తాం. Can you imagine what 12,000 angels can do? ఒకవేళ 12,000 దేవదూతలు వస్తే ఎంతమంది చనిపోతారో ఊహించగలుగుతామా? They can wipe out everybody on the face of the earth. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని చంపేసేయగలుగుతారు. Here is this angel that comes down. అలాంటి సమయంలో ఒక దేవదూత ఆకాశం నుండి కిందికి వచ్చి And here these guards are scared and they run for their life. ఆ యొక్క సైనికులు భయపడిపోయి వాళ్ళ జీవితాలు కాపాడుకుంటారు, ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. What happens next? ఆ తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? When Jesus appears to his disciples and to Mary Magdalene. So the first person that saw the resurrection of Jesus Christ and touched Jesus was not the disciples of Jesus. It was a woman. It was Mary Magdalene. She was there when Jesus was put in the tomb. She was there on the day of the resurrection before anyone else went there. కాబట్టి మేరీ మగ్దలేనే అక్కడ మనం చూస్తే ఆయన సమాధి చేయబడేటప్పుడు శిలువ మీద మరణించేటప్పుడు అలాగే పునరుద్ధానం అయ్యేటప్పుడు కూడా ఆవిడ మొట్టమొదటి స్త్రీగా అక్కడ ఉండి యేసు ప్రభుని పునరుద్ధానం చూడగలిగే గొప్ప భాగ్యాన్ని పొందుకుంది. Now look at Matthew 28. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం చూద్దాం. Verse 11 onwards. 11వ వచనం నుండి చూద్దాం. So the women were going on their way to take the message to the disciples. కాబట్టి అక్కడ ఆయన స్త్రీలు శిష్యులకు ఆయన సమాచారాన్ని అందించడానికి వెళ్తూ ఉన్నారు. And some of the guards went into the city. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కావలి వారు కొంతమంది పట్టణంలోకి వెళ్ళి Now these are the same guards
They were అక్కడ watching the tomb of Jesus. యేసుక్రీస్తు సమాధి దగ్గర కావలిగా ఉన్నటువంటి ఆ They're సైనికులు all shaken. భయపడిపోయిన సైనికులు They're going where? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? To the chief priests. చీఫ్ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తున్నారు. And they met with the elders and the chief priests. అక్కడ పెద్దలతోటి అలాగే ప్రధాన యాజకులతోటి కూడా కలిసి And they tell them everything that happened. జరిగిన విషయం అంతా కూడా వారికి తెలియజేస్తారు. How an angel came, an earthquake took place, the shackle, the seal was broken. The angel rolled the stone and sat on it. And they ran for their life. They told them the whole story. ఎలాగా దేవదూత ఆకాశం నుండి ఒక వెలుగుతోటి గొప్ప వెలుగుతో వచ్చింది, ఎలాగా ముద్రలను పగలగొట్టేసి రాత్రి ఎలాగైతే డొర్లించి రాయి మీద కూర్చుంది, ఎలాగ వీళ్ళు కలవరపడి భయపడిపోయారు, భయం వేసిందో, ఇవన్నీ విషయాలు స్పష్టంగా ఆ ప్రధాన యాజకులకు పెద్దలకంతా కూడా స్పష్టంగా తెలియజేశారు. What should you do when you hear a live witness of someone who died and he was buried, and based on his word he rose again on the third day? And if there's real life witnesses telling you that this happened, what should your response be? ఒకవేళ నిజంగా ఒక వ్యక్తి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుద్ధాడై నిజంగా చూసినటువంటి వాళ్ళు అయ్యి ఒకవేళ మనం కూడా ఉంటే మన బాధ్యత ఏం చేయాలి, మనం ఏం చేయాలి, వెంటనే ఆ విషయాల గురించి అనేటువంటి ఆలోచన ఒకవేళ మనకు వస్తే What did the chief priests and the elders do? చీఫ్ ప్రీస్ట్ ప్రధాన యాజకులు అక్కడ సైనికులు పెద్దలు ఏం చేయాలి అసలు? In verse 12, 28 and verse 12. 12వ వచనం, 28లో మత్తయి సువార్త 12వ వచనం. Instead of falling on their faces and repenting and believing in Jesus, they did something really horrible. వారు పశ్చాత్తాపపడి క్షమాపణ అడగకుండా వారు ఒక పిచ్చి పని చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. Can you read that verse 12? 12వ వచనం చదువుతున్నాం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడినలా మేము అతన్ని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. You know why Jews are still not followers of Jesus? ఎందుకు యూదులు ఈ రోజు వరకు యేసు ప్రభువుని వెంబడించరు, విశ్వసించరు? Because their leaders made a big mistake. Instead of embracing Jesus and the resurrection, they made up a false story and they made up lies. ఎందుకు తెలుసా యూదులు నమ్మరు? యూదుల పెద్దలు అందరూ కలిసి పశ్చాత్తాపపడవలసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అబద్ధంగా యేసు ప్రభువుని ఎత్తుకెళ్ళారు అది అని చెప్పి మోసం చేసి పునరుద్ధానపు శక్తి పొందుకుని దేవుడి దగ్గరికి రాకుండా వాళ్ళు అబద్ధాన్ని ప్రచురం చేస్తూ యూదులందరినీ కూడా దారి తప్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Jesus really rose from the dead. యేసు ప్రభువు నిజముగా మరణంలోంచి తిరిగి లేచాడు అనే విషయం వాళ్ళందరికీ కూడా తెలుసు. Hallelujah. హల్లెలూయా. So what do we do now? ఈ రోజు కాబట్టి మనం ఏం చేద్దాం? There are over half of the world's population are now believers. There's at least 2 billion Christians in the world. There are billions of Christians. కాబట్టి ఈ రోజు సగము పైగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో యేసు ప్రభుని నమ్మి విశ్వసించినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. But there are many more people that do not know Jesus. ఇంకా చాలా మంది సగం దాకా ఇంకా యేసు ప్రభుని తెలియనటువంటి వారు ఇంకా చాలా మంది ఉంటూ ఉన్నారు. I was in Kanpur. నేను కాన్పూర్లో ఉన్నాను. I went to a village. ఒక విలేజ్ కి అక్కడ గ్రామానికి వెళ్ళాను. And I said, hey, is anyone here that knows Jesus in this village? నేను ఆ గ్రామంలో కొంతమంది అక్కడ ఉన్న వారితో అన్నాను, ఎవరికైనా మీకు యేసు ప్రభు గురించి తెలుసా అని అడిగాను. They said, sorry, we don't know anyone by the name of Jesus does not live in our village. అయితే వాళ్ళు అన్నారు, యేసు ప్రభు అనే వ్యక్తి మా గ్రామంలో ఎవరు లేడని అని చెప్పారు. I turned and I cried. నేను తిరిగి పక్కన చూసి మొబైల్ ఏడ్చుకున్నాను. These people have not heard that a God named Jesus exists. నేను ఏడ్చుకు బాధపడుతూ అనుకున్నాను, అరే యేసు ప్రభు అనే నిజమైన దేవుడు ఉన్నాడనే సంగతి కూడా వీళ్ళకి తెలియదని ఎంతో నా వేదన పడ్డాను నేను ఆ సంగతి. I go into the village and I find that they're selling Coca-Cola. నేను విలేజ్ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ కోకా కోలా బాటిల్ కనిపిస్తుంది నాకు. You know what the mission of Coca-Cola was?
కోకోకోలా కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా మీకు? Everybody on earth should taste Coca-Cola. ప్రతి ఒక్కడు భూమి మీద ఉన్నవాడు అందరూ కూడా కోకోకోలాని రుచి చూడాలి అని కోకోకోలా యొక్క గురి అయింది. They believe వాళ్ళు నమ్మారు that if you drink Coca-Cola once, వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు నమ్మారు కోకోకోలా ఒక్కసారి తాగితే you will keep on drinking. వాళ్ళు మళ్ళీ తాగుతూనే ఉంటారని వాళ్ళు నమ్మారు. Coca-Cola is going to places where Jesus has not gone. కోకోకోలా యేసు ప్రభువు గురించి తెలియనటువంటి ప్రజల దగ్గరికి కూడా కోకోకోలా వెళ్తుంది. They have never heard the name of Jesus. వాళ్ళు యేసు ప్రభువు అనే నామాన్ని ఎప్పుడు కూడా వినలేదు అని వారు చెప్తూ ఉన్నారు. So God has called us as a family to focus on northern India. కాబట్టి మమ్మల్ని ఒక కుటుంబంగా ఉత్తర భారతదేశం మీద మా దృష్టి పెట్టాలని దేవుడు మమ్మల్ని ప్రేరేపించి నడిపిస్తూ There ఉన్నారు. are two states in India రెండు రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నాయి. are the worst states for the gospel. సువార్తకు వ్యతిరేకంగా చాలా వ్యతిరేకంగా పనిచేసేటువంటి రెండు రాష్ట్రాలు ఉన్నాయి. 20 to 30 years ago, 40 years ago, 50 years ago, Bihar was the worst place. 20, 30, 40 సంవత్సరాల కిందట బీహార్ రాష్ట్రము చాలా క్రైస్తవ వ్యతిరేక రాష్ట్రంగా ఉంటుండేది భారతదేశంలో. We are out of our time. I won't tell you the whole story. But when I went to Bihar when I was a teenager, నేను బీహార్కు వెళ్ళినప్పుడు మంచి యవనస్తుడిగా ఉన్నాను. and I went there when there were shoot-at-sight orders, and I was almost killed. అక్కడ చూసినప్పుడు ఎవరైనా సువార్త చెప్తుంటే వెంటనే కాల్చేయొచ్చు అన్నటువంటి ఒక అధికారంతో అక్కడ పోలీసు వాళ్ళు ఉంటున్నటువంటి క్రమంలో నేను ఇలాంటి పరిస్థితుల్లో ఒక మరణం ముందు నేను నిలబడి ఉన్నాను. And I remember praying to God. I said, God, don't call me to northern India. This is a God-forsaken place. కాబట్టి నేను ప్రభా ఉత్తర భారతదేశానికి పంపి ప్రభా అది దేవుడు మర్చిపోయినటువంటి ప్రదేశం అది. God said, don't worry, it's okay, it's okay. నువ్వు వరి కావద్దు, నేను పర్వాలేదు, నేను చూసుకుంటానని చెప్పి 14 years he turned around and he sent me to an even worse place. 14 సంవత్సరాల తర్వాత ఇలాంటి వ్యతిరేకమైనటువంటి ప్రదేశంలోకి దేవుడు నన్ను నడిపించాలి. There are over 100 pastors in the state of Uttar Pradesh that are in jail right now. 100 మంది పాస్టర్లు పైగా చెరసాలలో ఉన్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. పాస్టర్స్ అక్కడ జైల్లో ఉన్నారు. I met with some 60 pastors secretly. They can't even bring their phones because the police will track them. కాబట్టి నేను ఒక 60 మందిని కలిశాను. వాళ్ళ దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండదు, వాళ్ళని మాట్లాడటానికి లేదు. ఎందుకంటే మాట్లాడితే పోలీసులు వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా They are not able to make wedding announcements in the churches. పెళ్లి ప్రకటనలు కూడా మందిరంలో చేయడానికి అవకాశం లేదు అక్కడ. They are not able to do weddings in the church. చర్చిలో కూడా వివాహం చేయడానికి అవకాశం లేని పరిస్థితులు అక్కడ. They have to go to the court, get the marriage done, and they have a small prayer. కోర్టుకి వెళ్ళాలి, ప్రార్థన చిన్నగా చేసుకోవాలి, చిన్న ప్రార్థన చేసుకోవాలి అంతే. Just one day before I came here, I'm in a pastor's house. He has a case filed against him. కాబట్టి నేను ఇక్కడికి రాకముందు ఒక రోజు ముందు పాస్టర్ దగ్గర ఉన్నాను. ఆ పాస్టర్ మీద కూడా కేసు ఫైల్ చేశాను. And in their house, he's doing the wedding of his son and daughter-in-law. కాబట్టి ఆయన కుమారుడిని No wedding there. They had to go to the court and get married. కాబట్టి కోర్టుకి వెళ్ళి చేసుకోకుండా వాళ్ళ ఇంట్లోనే మ్యారేజ్ పెళ్లి చేసుకుంటూ ఉంటే You think you have freedom? అనుకుంటున్నావు మీకు స్వేచ్ఛగా ఉంది అనుకుంటున్నాం. You can be gone like that. మనం అనుకునే లోపే అది మనకు కూడా అక్కడ స్వేచ్ఛ లేకుండా ఉండే పరిస్థితి రావచ్చు. If you don't use the freedom you have now to preach the gospel, a time will come when you cannot preach the gospel or you will be thrown in jail. సువార్త చెప్పడానికి అవకాశాలు ఉన్నప్పుడు మీరు సువార్త ప్రకటించడానికి ఈ స్వేచ్ఛను వినియోగించుకోకపోతే ఒక దినాల గడ్డు పరిస్థితులు వస్తే మీరు సువార్త చెప్పలేరు, చెప్పాలన్నా తీసుకెళ్ళి చెరసాలలో వేసేస్తారు. There are 12 states where the anti-conversion law is in place right now. 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్, మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చి పెట్టింది 12 రాష్ట్రాలు భారతదేశంలో. Uttar Pradesh is leading in every law and bill that they're passing right now. ఉత్తరప్రదేశ్ లో ఈ క్రైస్తవులకి వ్యతిరేకంగా మొట్టమొదటి రాష్ట్రంగా అన్ని కూడా వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ రాష్ట్రం. Hundreds of churches have been shut down. ఆ వందల సంఖ్యలో చర్చిలు మూసివేయబడ్డాయి. They've introduced a new law right now in UP. ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళది. Previously you needed to have burden of proof. You can't just go and say Pastor Shyam is converting. You had to have proof. Now you don't need proof.
You can just say, oh, this man is converting people, and the police will come and take him away. అప్పుడులో వెనకటికి కొద్దిగా సాక్ష్యాధారాలు కలగాలి. ఎవరైనా చేస్తుంటే పట్టుకుని బాప్టిజం ఇస్తున్నారు, మారుస్తున్నారు అంటే సాక్ష్యాలు ఉంటాయి. కానీ ఈరోజు ఊరికి ఎవరైనా చూసి కూడా తీసుకుని జైల్లో వేసేయచ్చు, సాక్ష్యాలు అవసరం లేదు. And you have to pay 10 lakhs. అంతేకాదు 10 లక్షల ఫైన్ కూడా కట్టాలి ఎవరైనా. 15 to 20 years in prison. అలాగే 15-20 సంవత్సరాలు చెరసాలలో ఇంప్రిజన్మెంట్ చేస్తారు. Life imprisonment is 14 years. జీవితకాలం Murder someone. జీవితకాలం ఎవరైనా చంపితే 14 సంవత్సరాలు వేస్తారు. కానీ పాస్టర్స్ ఎవరైనా సువార్త చెప్తూ దొరికితే 12 సంవత్సరాలు కారాగార శిక్షణ వేస్తారు. In northern India today, we are going in 1 or 2 days. ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితులు. I'm going to work with several pastors in Bihar and in Uttar Pradesh. బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో కూడా అనేక మంది పాస్టర్స్ తోటి నేను కలవడానికి వెళ్ళబోతున్నాను అక్కడికి. And some of them have to meet very secretly. When they come to a church, they have to come to the church secretly. కాబట్టి అక్కడికి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా రహస్యంగా రావాలి. చర్చికి వెళ్తుంటే కూడా రహస్యంగానే వెళ్ళాలి, రహస్యంగానే కలుసుకోవాలి. The things that they're going through is unimaginable. These are first generation Christians. They've never heard the gospel before. That God is miraculously healing them and they're becoming followers of Jesus and they're taking the gospel wherever they're going. అక్కడ పరిస్థితులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల మధ్యలో వెళ్తున్నారు. ఎందుకంటే మొదటి జనరేషన్ అక్కడ మారిన వాళ్ళు, వీళ్ళే మొట్టమొదటిసారి మారినటువంటి వాళ్ళు. వీళ్ళు కొద్దిగా విశ్వాసంగా వెళ్తుంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళని బలపరిచి నడిపించాలంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులన్నీ ఎదుర్కోవాలంటే ఎంతో దైవికమైన నడిపింపు ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ వెళ్తూ ఉంటాయి. The gospel is going into villages we have never seen before. In the last 25 years, we have never seen. In the last 25 years, we've seen what God has done far more than the last 2,000 years. కాబట్టి 2000 years 2000 సంవత్సరాల క్రితం కంటే చేసిన వాటి కంటే కూడా ఈ కొద్ది కాలంలో చాలా ఎక్కువ కూడా సువార్త చెప్పబడుతుంది గ్రామాలలో. జ్ఞాపకం చేసుకోవాలి. There are many people even here that don't know Jesus. In your neighbors. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో చుట్టుపక్కల పని చేస్తున్నటువంటి లేబర్ని, కూలి వాళ్ళకు కూడా యేసు ప్రభు గురించి తెలియదు. On one day, in the judgment day, they will say, "Oh, this lady was my neighbor, but she never told me about Jesus." కాబట్టి ఒక రోజు పక్కన వాడు అంటది, ఇక్కడికి వచ్చే సిస్టర్ మా ఇంటి పక్కనే క్రిస్టియన్, మాకు ఎప్పుడు సువార్త గురించి చెప్పలేదని చెప్తున్నారు. Oh, this lady is a Christian. We didn't even know that she's a Christian. Is this man a believer in Jesus? We didn't even know. No one told us. ఈవిడ క్రైస్తవులని మాకెప్పుడు తెలియదండి, మాకెప్పుడు ఏం చెప్పలేదు. ఈ బ్రదర్ కూడా ఎప్పుడు మాకు క్రైస్తవులకు చెప్పలేదు, మాకు ఏం సువార్త కూడా చెప్పలేదు అని పక్కన వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉంటారు. I am not ashamed of the gospel, is what Paul said. పౌలు భక్తుడు చెప్తాడు, సువార్త గురించి నేను సిగ్గుపడేవాడను కాదు. Because it is the power of God for salvation for everyone that believes. ఎందుకంటే అది నాకు సువార్త చెప్పకపోతే నాకు శ్రమ, సువార్త చెప్పడం వల్ల నాకు అది దేవుని అనుగ్రహించిన కృప ఏంటని చెప్తున్నాను. Amen. Amen. I want to close with one verse. ఒక వచనం చదివి నేను ముగించాలి అని ఆశ. John chapter 20. యోహాను సువార్త 20వ అధ్యాయం and verse 21. 21వ వచనం. 20వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. As the Father sent me, so I send you. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నాను. In the same way my Father sent me, I am now commissioning you. Go and make disciples of all nations. Go and preach the gospel to those who do not know Jesus. Make disciples. Baptize them in the name of the Father, the Son, and the Holy Spirit. And I am with you even to the ends of the earth. కాబట్టి తండ్రి నన్ను ఎలాగైతే పంపించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే పంపిస్తున్నాను. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇస్తూ ప్రవాహం శిష్యులుగా చేసుకోండి. నేను నాకు పైన ఆకాశమందు క్రింద భూమి అని కూడా సర్వాధికారం ఇవ్వబడిందని చెప్పి ఆయన అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన బాధ్యత కూడా. I want you to say this statement with me.
ఈ యొక్క మాటని ఈ యొక్క స్టేట్మెంట్ నాతో పాటు మీరు చెప్పాలని కోరుతూ ఉన్నా. As the Father sent Jesus. ఎలాగైతే తండ్రి యేసుక్రీస్తు ప్రభుని పంపించాడో, Say that with me. నాతో పాటు చెప్పండి మీరు ఆ మాట. నన్ను ఎలాగైతే తండ్రి పంపించాడో, Jesus is sending me. యేసు ప్రభు నన్ను పంపిస్తున్నాడు. I am a disciple of Jesus. నేను యేసు ప్రభు శిష్యుడనై ఉన్నాను. I am sent to share the gospel. నన్ను యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి పంపించి ఉన్నాడు. You don't need to be a seminary professor to share the gospel. ఒక సువార్త ప్రకటించడానికి ఏదో పెద్ద ప్రొఫెసర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. There are 4 things in the gospel. 4 విషయాలు ఉన్నాయి సువార్తలో. Number 1. ఒకటి, In 1 Corinthians 15, this is what Paul says. 1 కొరింథీ 15వ అధ్యాయంలో పౌలు ఇలా చెప్తూ ఉన్నాడు. Number 1. మొదటి విషయం, Jesus died for our sins according to the scriptures. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయి ఉన్నాడు. He was buried. లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడి ఉన్నాడు. He rose again on the 3rd day. తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లేచాడు. And he appeared to many. ఆయన అనేక మందికి తిరిగి లేచి Which అగపడ్డాడు. means he's alive. Which means he's alive. కాబట్టి దానిని బట్టి ఆయన ఆ బ్రతికి సజీవుడిగా ఉన్నాడు అనే విషయము ఖచ్చితంగా మనం నమ్ముతూ ఉన్నాం. So if you only have 1 minute to share the gospel with someone, ఎవరితోనైనా 1 నిమిషం సువార్త పంచుకోవాల్సిన this is how సమయం you can say, ఈ విషయాన్ని మీరు చెప్పవచ్చు. Mr. Shyam, మిస్టర్ శ్యామబాబు గారు, I want to tell you something. మీకు కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను. And that is that Jesus is Lord. అది యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పాలనుకుంటున్నాను. He loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He died for you on the cross. ఆయన నీ కోసం శిలువలో చనిపోయాడు. He died in your place for your sins so that you don't have to have it, you don't need to be separated from God. కాబట్టి నువ్వు ఉండవలసిన స్థలంలో నీకు బదులుగా ఆయన చనిపోయి ఉన్నాడు. కాబట్టి And he was buried ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. according to the scriptures. లేఖనముల ప్రకారం చనిపోయాడు. He fulfilled all the prophecies of the Messiah. అన్ని ప్రవచనాలు దేవుడు నెరవేర్చాడు. And Jesus said, no one can take my life. I lay it down on my own accord. ఎవడు నా ప్రాణం తీసుకోడు, నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నానని చెప్పాడు. And he rose again from the ఆయన dead on the తిరిగి 3rd day. 3వ దినాన సమాధి నుండి తిరిగి And he's పునరుద్ధానుడయ్యాడు. alive today. ఈ రోజు సజీవుడిగా ఉన్నాడు. He's in my heart. ఆయన నా హృదయంలో ఉన్నాడు. He changed my life. నా జీవితాన్ని మార్చాడు. And he wants to touch you. ఆయన నిన్ను కూడా ముట్టాలని అనుకుంటున్నాడు. That's all the gospel is. అదే సువార్త ఉంటుంది. God wants you to take that good news and tell it to every single person that you come across. Who knows, when they hear this gospel, they will become followers of Jesus, and now they can be witnesses and we will have eternal life. కాబట్టి దేవుడు ఈ విషయంలో మిమ్మల్ని కూడా పంపించి ఈ మంచి శుభవార్త లేకపోతే సువార్తలు అందించి మీరు ఎవరికి తెలుసు మీరు ఏది చెప్తున్నప్పుడు ఎవరు వినని వాళ్ళు విని నమ్మి దేవుడిని అంగీకరించి దేవుడిని వెంబడించే వాళ్ళగా అనేక మందిని చేయడానికి దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవడానికి దేవుడు సర్వశక్తి మంత్రుడు అవుతున్నాడు. Just before I came here, I was preaching in another place. నేను రాకముందు ఇంకొక చోట వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. When I got done, నేను ముగించేటప్పటికి this young lady came and she said, I'm a Muslim. ఒక యవనస్తురాలు మొహమ్మద్ అలీ ముస్లిం కుటుంబానికి చెందిన ఒక యవనస్తురాలు వచ్చి, And I had shared certain things about Islam. ఒక ఇస్లాం గురించి కొన్ని విషయాలు నేను తెలియజేశాను. And she said, I never knew anything of what you shared. మీరు చెప్పిన విషయాలు నాకు ఎప్పుడు కూడా తెలియదని వినలేదు, నేను ఎప్పుడు కూడా చెప్పింది. No one in my house knows that I am a believer. మా ఇంట్లో ఎవరికి తెలియదు నేను ఒక విశ్వాసురాలని, మా ఇంట్లో ఎవరికి తెలియదు. My husband doesn't know. నా భర్తకు తెలియదు. But I am every day reading my Bible, and I am coming whenever I can secretly to the church. నేను ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నాను. రహస్యంగా సమయం అనుకూలపడినప్పుడల్లా నేను వచ్చి మందిరంకి వస్తూ ఉంటాను. I'll tell a story and close. I'll tell a story and close. ఒక కథను చెప్పి నేను ముగించేస్తాను. There was a family. ఒక కుటుంబం ఉంది. They lived here close to, this place. Not here, but in the city. సిటీలో ఒక ప్రదేశంలో ఒక కుటుంబం నివసిస్తుంది. This lady was an orphan. She got married. She lived in her grandfather's house. ఒక యవనస్తురాలు అనాథ, తాతగారి ఇళ్లలో ఉండింది. ఆ అమ్మాయికి పెళ్ళయింది. And there was a Muslim lady that was staying for rent with her husband in that same house. ఆ యొక్క ఇంట్లోనే ఒక ముస్లిం
వ్యక్తి తన కుటుంబంతో తన భర్తతో పాటు ఆమె కూడా నివసిస్తున్నారు. And so one day this lady went to the Muslim lady and she said, "Why are you so secretive about everything?" ఎందుకు ఈ యవనస్తురాలు ఎందుకు అంత రహస్యంగా ఉంటావు అనే విషయాలని మాట్లాడింది. She said, I heard about Jesus. నాకు యేసు ప్రభు గురించి తెలుసుకున్నాను. I believed in Jesus. నేను యేసు ప్రభుని నమ్ముతూ ఉన్నాను. My family came to know. నా కుటుంబము తెలిసింది నేను యేసు ప్రభుని నమ్మానని. And they are now following me every city, every state to kill me. కాబట్టి వాళ్ళు నేను ఎక్కడ ఏ సిటీకి వెళ్ళినా ఏ పట్టణాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంబడిస్తున్నారు, నన్ను పట్టుకుని చంపాలని. So she shared the gospel. That Muslim lady shared the gospel with this Hindu lady. కాబట్టి ఈ ముస్లిం స్త్రీ ఎవరైతే ఉందో ఈ యవనస్తురాలతో హిందూ అమ్మాయితో ఈ విషయాలు చెప్తూ ఉంది. She came to know Jesus. ఆ యవనస్తురాలు ఈ ముస్లిం వాడు చెప్పిన మాటలు బట్టి యేసు ప్రభుని తెలుసుకుంటే Somehow she got a Bible. ఎలాగో అలాగ ఒక బైబిల్ని And సంపాదించింది. then she and her husband went to the United States. వాళ్ళిద్దరు కూడా ఎలాగో బైబిల్ సంపాదించుకుని అమెరికాకు వెళ్ళారు. For 1.5 years, she's trying to find one single Christian. 1.5 years. సంవత్సరంన్నర ఆవిడ అమెరికాలో మంచి ఒక క్రైస్తవులు సంపాదించుకోవాలని ఎదురు చూస్తూ ఉంది. She could not meet anyone. ఎవరిని కలవలేకపోయింది అక్కడ. And one day, so what she would do is she'd take the Bible secretly into the bathroom and she would read the Bible there. బైబిల్ రహస్యంగా తీసుకెళ్లి బాత్రూంలో చదువుకుంటూ ఉండేది. So her husband is like, "Why do you go to the bathroom so many times? ఎందుకు బాత్రూమ్ అన్నిసార్లు వెళ్తూ ఉంటామని తన భర్త అడిగాడు. You have some sort of a tummy problem?" ఏమైనా కడుపులో ఏదైనా ప్రాబ్లం ఉందా నీకు అని అడుగుతూ వచ్చాడు He భర్త. started paying attention on her. కాబట్టి ఏంటో ఈమెలో ఏదో ఉంది అని చెప్పి ఆమె మీద ఒక శ్రద్ధగా ఆమెను గమనించడం మొదలుపెట్టాడు. What is in your hand? నీ What చేతులు are you hiding? నువ్వు చేతులు ఏం దాచిపెడుతున్నావు అని అడిగాడు. Said, this is my Bible. పట్టుకొని దిస్ ఇస్ మై బైబిల్, ఇది నా యొక్క బైబిల్ చెప్తూ ఉంది. He said, "You've been reading the Bible? నువ్వు బైబిల్ చదువుతున్నావా? How dare you read the Bible?" ఎంత ధైర్యం నీకు బైబిల్ తీసుకొచ్చావు చదవడానికి. So he took the Bible, he took her, went to a church and gave it away. ఆయన ఆమె తీసుకుని బైబిల్ తీసుకెళ్ళి ఆ చర్చిలో ఆ బైబిల్ ఇచ్చేసి బైబిల్ ఇచ్చేసాడు. And then she became depressed. ఆమె ఎంతో నిరుత్సాహపడిపోయింది. And he got afraid and he said, "Okay, I need to do something now." ఆమె ఎంతో నిరుత్సాహపడి భయపడిపోతుంటే ఆయన ఏదో అనుకున్నాడు, ఏదో చేయాలని. He was afraid if she does do something to herself. ఏమన్నా చేసేసుకుంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఆయన కూడా భయపడి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాడు. So he said, "What do you need? What do you want?" ఆయన అడిగాడు, ఏం కావాలి నీకు అని అడిగాడు. So she said, "I am a follower of Jesus now. I'm a Christian. I need to go to a church. I need to meet Christians. I am not a Hindu anymore." కాబట్టి నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, విశ్వసించాను, క్రైస్తవులతో ఉండాలనుకున్నాను, చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఈ బైబిల్కి వాక్యానికి సంఘానికి దూరంగా ఉండలేనని చెప్తూ వచ్చింది. So he said, "Okay, I will take you to the church." సరే నేను చర్చికి తీసుకెళ్తానని చెప్పాడు. Drop her there and then you pick her up. ఆమె దింపేవాడు, మళ్ళీ తీసుకుని వెళ్తూ ఉండేవాడు. No one in that church ever shared the gospel with this man. కానీ ఈ వ్యక్తితో ఎవరు కూడా చర్చిలో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పురుషుడితో ఎవరు కూడా సువార్త చెప్పలేదు. After 3 years, Grace and I had an opportunity to meet with them. It's a long story. 3 years 3 సంవత్సరాల తర్వాత ఆ యొక్క పురుషుడి ఆ ముస్లిం అమ్మాయి యొక్క భర్తని నేను కలవడం జరుగుతుంది. ముస్లిం హిందూ. And then I shared the gospel with him, my wife and I. ఆయనతోటి సువార్త పంచుకున్నాను. He gave his life to Jesus. ఆయన దేవుడికి ఆయన జీవితాన్ని ఇచ్చాడు. And their life was changed. వాళ్ళ జీవితం సంపూర్ణంగా మార్చబడింది. Started discipling them. వాళ్ళకి శిష్యత్వం నేర్పిస్తూ వచ్చారు. Both his mother and her mother, both of them got sick during COVID, and both of them died. But before they died, over the phone we shared the gospel. Both of them gave their lives to Jesus. ఈ అబ్బాయి తల్లి అలాగే అబ్బాయి తల్లి ఇద్దరు కూడా కోవిడ్ టైంలో కోవిడ్ తోటి చనిపోయారు. చనిపోకముందు ఫోన్లో వారికి సువార్త అందించాము. యేసు ప్రభువునందు వాళ్ళు కూడా విశ్వాసం ఉంచి చనిపోయారు. Many people got to hear the gospel when we did a memorial service there. Many of their extended relatives that have never heard the gospel got to hear the good news of Jesus. కాబట్టి ఆ యొక్క సమాధి కార్యక్రమంలో అనేక సువార్త ఆ యొక్క సమాధి కార్యక్రమంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక మంది సువార్తను విని దేవుణ్ణి అంగీకరించారు. Many people are waiting to hear the gospel from you right here. ఇక్కడ కూడా చాలా మంది సువార్త వింటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. Learn how
to learn the Word of God, learn how to share the gospel, and go and share with people. As the Father has sent me, so I send you. వాక్యం వినండి, నేర్చుకోండి, పంచడం నేర్చుకోండి. ఎలాగైతే తండ్రి యేసు ప్రభుని పంపించాడో, యేసు ప్రభు మనల్ని కూడా పంపిస్తున్నాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త I ప్రకటించండి. want you to close your eyes. కాబట్టి మీ కళ్ళు మూసుకోండి. And I want you to raise your hand if you say, I want to obey Jesus and I want to share the gospel with someone. It may be a little boy, little girl, your neighbor, your co-worker, but I need God's favor and boldness. If that is you, I want you to just raise your hand. ఈ సమయంలో ఎవరైనా విశ్వాసంతో నేను కూడా సువార్త ప్రకటించాలి, ఎవరైనా చిన్న పిల్లలకి యవనస్తులకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సువార్త అందించడానికి ప్రభావాలను బలపరచండి, దృఢపరచండి, ప్రభావ నన్ను నడిపించండి అనే వాళ్ళు దయచేసి మీరు చేయి ఎత్తి కళ్ళు మూసుకుని అలాగే ఎవరు చూడదు, మీరు చేయి ఎత్తి దేవుడి వైపు చూస్తూ ఉండండి. Father, in the name of Jesus, we pray that you would bless every one of these people that have raised their hands because they want to be sent by you, they want to share the good news of Jesus with others. ప్రభా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రియ బిడ్డలు మీ వాక్యం విన్నారు ప్రభా. మీ వాక్యం విని ఎవరైతే ప్రభా తండ్రి ప్రోత్సాహంతో తండ్రి వారు చేయి ఎత్తి ప్రభా మీ సువార్త అందించడానికి ఇష్టపడుతున్నారు తండ్రి, మీరు పంపించినట్టుగానే ప్రభా తండ్రి కుమారుని పంపించినట్టుగానే ఈ సమయంలో ఈ బిడ్డని కూడా పంపించమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. I pray that many people will get to hear the gospel in this week. ఈ వారంలో ప్రభా అనేక మంది సువార్త ఈ బిడ్డల ద్వారా వినడానికి సహాయం చేయండి. There will be many people that will come to know you. అనేక మంది మిమ్మల్ని తెలుసుకోవడానికి అవకాశం ఇవ్వండి. And many people will come and join the church here. అనేక మంది వచ్చి మందిరంలోకి చేర్చబడడానికి నూతన ఆత్మలో మీరు సహాయం చేయండి. That we would have a second service here. ఇక్కడ ఈ రెండవ ఆరాధన కూడా ప్రారంభించబడే And many people will have listened to the good news. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా దీవించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you.